పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడ చూసినా కూడా మోడీ 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 అనే ఫేసు మనకు క్లియర్ కట్గా కనపడుతుంది. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లోకి ఆ స్థాయిలో వెళ్ళడానికి కారణాలు ఏంటి? ముఖ్యంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా మారడానికి కారణాలు ఏంటి? ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీ ఇంత తొందరగా అంతం కాబోతుందని చాలామంది మాట్లాడుకుంటారు. యాక్చువల్గా ప్రాంతీయ పార్టీ వర్సెస్ జాతీయ పార్టీ ఉండాలి. మాజీ అంటే ముఖ్యమంత్రి కేసీఆర్గా ఉన్నాడు, థర్డ్ ప్లేస్లోకి పడిపోయింది బీఆర్ఎస్. ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంది. ఏంటి ఎన్ని సీట్లు, ఎవరు మెజార్టీ సీట్లు గెలుచుకోబోతున్నారు? ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు ఎందుకు జరుగుతాయి? ముఖ్యమంత్రి సీట్ కోసం జరుగుతాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి సీట్లోంచి దిగిపోవాలని చెప్పి జరిగిన ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి అనేట ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు ఎవరి కోసం జరుగుతాయి? ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలని జరుగుతాయి. మోడీ ప్రధానమంత్రి ఉండాలా, లేకపోతే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఉండాలా? మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ తీసుకుంటే మోడీకున్న నెరేటివ్, పర్సెప్షన్ మేనేజ్మెంట్, సోషల్ మీడియా మేనేజ్మెంట్ బీజేపీ చాలా అగ్రెసివ్గా ఉంటుంది. వాళ్ళు వాట్సాప్ యూనివర్సిటీ అనండి, మీరు లేకపోతే వాళ్ళు బుల్డోజ్ చేస్తున్నారు అనండి, ఏదైనా కానీ బీజేపీ అనేది ఒక 360 డిగ్రీలలో ప్రచార క్యాంపెయిన్ చేస్తుంది. నెరేటివ్ సెట్ చేయడం కానీ, ఎజెండా సెట్ చేయడం కానీ, పర్సెప్షన్ మేనేజ్మెంట్. దానికి ధీటుగా ఇండియా కూటమి చేయాల్సినంత చేయలేకపోయింది. రాహుల్ గాంధీ జోడో పాదయాత్ర ద్వారా కొంత తీసుకొచ్చి సామాజిక న్యాయము, కులగణన అని చెప్పినప్పటికీ కూడా మోడీని ఢీకొట్టే మొగాడు ఎవరు అంటే రాహుల్ గాంధీ స్టేచర్కి మోడీ స్టేచర్కి మధ్యలో సరిపోలే. ఇంకోటి ఇండియా కూటమి ఏమైపోయిందంటే ఒకవైపు కేజ్రీవాల్ జైల్లో ఉండడము, ఒకవైపు స్టాలిన్, ఒకవైపు మమతా బెనర్జీ, ఒకవైపు నితీష్ కుమార్ వెళ్ళిపోవడము. అంటే ఇది కలగూర గంపలాగా తక్కల అంటారు కదా. అంటే ఈ యూనిటీ దీనికి తగ్గట్టు అమిత్ షా, మోడీ, ఆర్ఎస్ఎస్, బీజేపీకి తగ్గట్టు వాళ్ళ సోషల్ మీడియా బడ్జెటే 550 కోట్లు బీజేపీది. వాళ్ళ అమిత్ మాలవ్య ఆధ్వర్యంలో బెంగళూరులో ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీకి ధీటుకుంటుంది. వాళ్ళు అహ్మదాబాద్లో ఒక బ్యాక్ అండ్ ఆఫీస్ ఉంటుంది, న్యూయార్క్లో ఒక బ్యాక్ అండ్ ఆఫీస్ ఉంటుంది, ఢిల్లీలో ఉంటుంది. వాళ్ళు ఒక అగ్రెసివ్గా వస్తారు. వాళ్ళు సూది మొనంత సందు ఉంటే వాళ్ళు సొరంగం తవ్వే అంత స్పేస్ తీసుకుంటారు. ఇక్కడ ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర కోట్ల రూపాయలు ఉంటాయి, కానీ కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు ఉంటాయి. పార్టీ లీడర్స్ అనాదిగా 55 సంవత్సరాలు సంపాదించుకున్న వాళ్ళు ఎవరు కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే వాళ్ళే బలంగా నమ్మలేకపోతున్నారు. నెరేటివ్ సెట్ చేయడంలో మోడీ అనే పేరు ఈవెన్ ట్రైబల్ ఏరియాస్, మాది ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త కూడా దొరకరు సరిగా. అక్కడ కమ్యూనిస్టులు ఉంటారు, లేకపోతే కాంగ్రెస్ ఉంటారు, లేదా టీడీపీ, టీఆర్ఎస్ ఓటు బ్యాంక్ కొంత ఉండేది. అలాంటి చోట ఇలా బీజేపీ సెకండ్ ప్లేస్కి వచ్చి మేము ఎలక్షన్ కొంతమంది ట్రైబల్ ఏరియాలో మేము సర్వే చేస్తే ఈవీఎం దగ్గరికి వెళ్ళి మోడీ గుర్తేందని అడుగుతున్నారు. మోడీ బొమ్మ అంటే చదువులేని వాళ్ళు మోడీకి ఓటేయాలని అంత బలంగా బీజేపీ అగ్రెసివ్ క్యాంపెయిన్ చేసింది. ప్రధానమంత్రికి మోడీకే అర్హుడు అనేది ఒక బలమైన మెసేజ్ చాప కింద నీరులాగా వెళ్ళిపోయింది. ఆర్ఎస్ఎస్ సంస్థ పనిచేయడం కావచ్చు, లేకపోతే వాళ్ళ రకరకాల సంస్థలు ఉన్నాయి. ఆ నెరేటివ్ సెట్ చేయడంలో ఒకటి ఈ 6 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులను కానీ, తెలంగాణ సోయి ఉన్న ఏ మేధావులను పిల్లలు ఒక కోదండరామ్ సార్ ఎక్కడ కనపడట్లేదు. ఆయన క్యాబినెట్లో లేరు, ఎమ్మెల్యేలు లేరు, ఎవరు లేరు. మీరు క్యాబినెట్లో లేకపోయినా పర్లేదు, ఎమ్మెల్యేలు కావాలనుకోలే, ఉద్యమకారులు క్యాబినెట్లో రావాలనుకోలే, ఎమ్మెల్సీలు కావాలనుకోలే. కనీసం తెలంగాణ ఉద్యమంలో అప్పుడు 370 మంది చనిపోయారు 69లో. ఆ చనిపోయిన వాళ్ళు అమరవీరుల స్తూపం అసెంబ్లీ ఎదురుగుంది. మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసేటప్పుడు ఆ పార్టీకి చెందిన అజయ్ కుమార్ అని ఒక ఐపీఎస్ ఆఫీసరు, సిడబ్ల్యూసీ మెంబర్ మా దగ్గరకు వచ్చిండు. ఆమె ఇప్పుడు ఉన్న ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మేడం మా ఇంటికి వచ్చింది. వాళ్ళకి మాకు మధ్య ఒప్పందం ఏంటంటే సామాజిక కులగణన చేస్తాము, సామాజిక తెలంగాణ కోసం మేము చేస్తాము. ఇక్కడ 55% పైగా ఉన్న బీసీలకి ఎమ్మెల్సీ పదవులు, ఎంపీ పదవులు, ఎమ్మెల్యే పదవులు, నామినేటెడ్ పోస్టులు, పార్టీ పోస్టులలో బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి న్యాయం చేస్తాము. పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే మేము కులగణన చేపట్టి పంచాయతీ ఎలక్షన్స్లో 43% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. అది మేనిఫెస్టోలో కూడా పెట్టించినాం మేము మన కామారెడ్డి డిక్లరేషన్లో. ఈ 6 నెలల కాలంలో కనీసం 6 నిమిషాల పని జరగలే. సెకండ్, ఉద్యమకారుల ఆకాంక్షలతోటి పనిచేస్తామన్నారు. ఉద్యమకారులలో ఇంతవరకు కోదండరామ్ సార్ తెలంగాణ జనసమితి పార్టీ నుంచి ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి మధ్య ఒప్పందం ఉంది కాబట్టి ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు, ఓకే, మా గురువు గారికి ఇచ్చారు. బట్ తెలంగాణ సమాజం అంటే ఒక కోదండరామ్ ఒక్కడే కాదు కదా. ఒక కోదండరాము, ఒక అరగోపాల్ గారు పెద్ద మనిషి. అసలు ఉద్యమంలో ప్రాణాలకు తెగించి కొట్లాడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పనిచేసిన ఎవరితో కూడా ఇంతవరకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళకి, తెలంగాణ సమాజంతో సంబంధం లేని వాళ్ళకి ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చారు తప్ప
ఈ పాషం యాదగిరి కానీ పృథ్వీరాజ్ యాదవ్ కానీ మన గోపీనాథ్ సార్ కానీ ఇట్లా ఒక 50 మంది తెలంగాణ కోసము కేసీఆర్తో డి అంటే డి అని కొట్లాడారు. మీరు కూడా గతంలో ఉద్యమం టైంలో జర్నలిస్ట్ గా ఉండి కేసీఆర్ ఆఫీసు పలకొట్టాం మేము డైరెక్ట్ 2001లో. ఒకవైపు తెలంగాణకి సపోర్ట్ చేస్తేనే కేసీఆర్తో డి అంటే డి అని కొట్లాడినాం. మేము కొట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి లేడు, తిన్మార్ మల్లన్న లేడు, ఎవరు లేరు. నన్ను తీసుకుపోయి జైల్లో 2018 ఎలక్షన్లోనే కాళేశ్వరం తెలంగాణ ప్రజల పాలిట శనీశ్వరము, ఇది తెలంగాణకి ఆర్థికంగా గుదిబండ, చూడడానికి ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ అద్భుతంగా ఉంటుంది తప్ప చారణ మురికికి బారాణ మసాలా అని చెప్పినాం. స్టార్టింగ్ లోనే చెప్పినాం. అప్పుడు అసలు ఇంకా ప్రాజెక్టు అనౌన్స్ చేయగానే చెప్పినాం. అప్పుడు నన్ను తీసుకుపోయి అరెస్ట్ చేసారు. అప్పటికి ఇంకా వీళ్ళంతా కేసీఆర్ డబ్బా కొడుతున్నారు. అసలు కేసీఆర్ అనేటోడు హిమాలయ పర్వతాలంతా ఉన్నప్పుడే వీడు కచరా తెలంగాణకి పనికిరాడని చెప్పి కచరా అనే పేరు పెట్టింది కూడా నేనే. కల్వకుంట్ల చంద్రశేఖరరావులో కాలో కా, చంద్రశేఖరరావులో చా, ఆర్లో వాళ్ళ అమ్మ నాన్న కరెక్ట్ పేరు పెట్టారు, ఈయన చేసే పనులు బట్టి పేరు వచ్చింది అని చెప్తే అప్పుడు నన్ను అరెస్ట్ చేసారు. అప్పటికి ఎవరు ఈ ప్రశ్నించే గొంతులు లేవు, ఈ ప్రతిపక్ష నాయకులు లేవు, వీళ్ళంతా ఇంకా వేరే పార్టీలో ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి పృథ్వన్న కుటుంబం అయినా మా కుటుంబం అయినా మేము 3 తరాల నుంచి తెలంగాణ కుటుంబంతో ఉన్నాం. తెలంగాణ వస్తే మాకేదో ఎమ్మెల్యే కావాలని, మాకు ఎంపీ కావాలని, మంత్రి పదవి కావాలని కాదు. ఇక్కడ ఉన్న సబ్బండ వర్గాలు, మెజారిటీ ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీలు, పేదరికం ఉంది. ఇక్కడ ప్రతిరోజు ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ రక్తపాతం, ఈ తెలంగాణ నేలంతా రక్తంతో తడిసిపోయింది. ఇక్కడే క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి, క్వాలిటీ హెల్త్ కావాలి, క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ కావాలి. ఇక్కడ ఉన్న నిరుద్యోగులు అన్ని రకాల భావజాలాలకు ఎక్స్ప్లాయిట్ అవుతున్నారు. ఒకవైపు మావోయిస్ట్ పార్టీ ఎక్స్ప్లాయిట్ చేస్తుంది, ఒకవైపు ఆర్ఎస్ఎస్ ఎక్స్ప్లాయిట్ చేస్తుంది, ఒకవైపు లెఫ్ట్ పార్టీలు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాయి. ఈ నిరుద్యోగం పోవాలంటే తెలంగాణ సహజ వనరులలో సమాజంలో జరిగే సంఘర్షణ అంతా వాటాల కొట్లాట. ఎవరి వాటా వాళ్ళకి దక్కాలి. తెలంగాణ ప్రజలకి న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా రావాల్సిన వాటా దక్కాలి. తెలంగాణ అంటే కేవలం పిడికడి మంది వెలమ దొరలు, రెడ్డి దొరలు కాదు, మెజారిటీ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలకు రావాలని చెప్పి సామాజిక తెలంగాణ కోసం మేము కొట్లాడినాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే నెల్లూరు రెడ్ల మనీ పవరు, రాయలసీమ రెడ్ల మజిల్ పవరు, కృష్ణా గుంటూరు కమ్మోళ్ళ యొక్క ఇండస్ట్రీ తోటి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరగదు. ఇది 3 రాష్ట్రాలుగా విడిపోవాల్సిందే, రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ అని చెప్పి మారోజు వీరన్న సిద్ధాంతంతో పాటు మా నాన్నగారు 69 ఉద్యమంలో పనిచేయడము, పృథ్వీ యాదవ్ వాళ్ళ ఫాదర్ ముచ్చర్ల సత్యనారాయణ గారు 52 ముల్కీ ఉద్యమంలో పనిచేయడమే మా 3 తరాల నుంచి మేము తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయిన నేపథ్యం ఉంది. ఇలా కేసీఆర్ కుటుంబంకి తెలంగాణలో జైలుకు పోయిన నేపథ్యం లేదు, రేవంత్ రెడ్డి కుటుంబానికి లేదు. తెలంగాణకి మేము పేటెంట్ హోల్డర్స్. 68లో తెలంగాణ ఉద్యమం ఖమ్మం జిల్లా పాల్వంచలో మా ఇంట్లో కొలిశెట్టి రామదాస్ గారి ఆధ్వర్యంలో స్టార్ట్ అయింది. మాకు తెలంగాణ సోయి ఉంటుంది, తెలంగాణ అస్మిత ఉంటుంది, తెలంగాణ అస్తిత్వం ఉంటుంది. వీళ్ళకి అధికారం కావాలి, అధికారంలో ఎవడన్నా ఉండని, కానీ తెలంగాణ సోయి లేకుండా పాలిస్తే తెలంగాణ ఇవాళ సోయికి వచ్చింది. బొడ్రాయి పట్టుకొని కూర్చుంది, ఊరు ఆ బొడ్రాయిలో రాయి పట్టుకొని తెలంగాణ ఆకాంక్షలకు విరుద్ధంగా ఏ పార్టీ పనిచేసినా రాళ్లతో కొట్టి చంపుతాం. ఇప్పటికీ మీరు అదే లైన్లో ఉంటారు. 100 మేము చచ్చేదాకా అదే ఉంటాం. మాకు తెలంగాణ మెజారిటీ ప్రజలకి వాటా దక్కాలి. తెలంగాణలో క్వాలిటీ ఎడ్యుకేషన్, నాణ్యమైన విద్య ఉచితంగా అందించాలి. తెలంగాణలో నిరుద్యోగం పోవాలి. ఈ భూమిపుత్రులకి న్యాయం జరిగేదాకా మేము ఎవరితోనైనా కొట్లాడతాం. మాకు పొలిటికల్ ఎజెండా, మా ఎజెండా పొలిటికల్ పార్టీలు అనుసరించాలి. కేసీఆర్ అనే ఒక బక్కపల్చని వ్యక్తిని చంద్రబాబుకు వ్యతిరేకంగా తీసుకొచ్చినాం, తెలంగాణ సాధించుకున్నాం. కేసీఆర్ లాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసింది మేమే, ముఖ్యమంత్రిగా దింపేసింది మేమే. ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చింది మాలాంటి ఉద్యమకారులు, మీలాంటి ప్రశ్నించే గొంతులు. సమాజంలో మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఎవడు పనిచేస్తే వాడికి బుద్ధి చెప్తాం. సమాజంలో ఉన్న మెజారిటీ ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు అనుకూలంగా పనిచేస్తే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తాం, పాదాభివందనం. వ్యక్తిగతంగా మాకు ఎవరి మీద కోపం లేదు, ఏ పార్టీ మీద ప్రేమ లేదు, ద్వేషం లేదు. మేము తెలంగాణ ఎజెండా ఎవరి ద్వారా అమలైతే వాళ్ళ ద్వారా సపోర్ట్ చేస్తాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ 370 మంది పిల్లల్ని ఊచకోత కోసింది. జలియన్ వాలాబాగ్ తర్వాత భారతదేశంలో జరిగిన అతిపెద్ద నరమేధం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి ద్రోహం అణిచివేసింది. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. అప్పుడు దేవతాలను ఆ రోజు మీరా కుమార్ కానీ, సుష్మా స్వరాజ్ గారు, మీరా కుమార్, సోనియా గాంధీ, ఈ 3 అమ్మలని తెలంగాణ పెద్దమ్మలని చెప్పినాం. మంచి చేస్తే ఎవరికైనా రెస్పెక్ట్ ఇస్తాం, గౌరవిస్తాం, గుండెల్లో పెట్టుకుంటాం, నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతాం. అహంకారంతో నేనే గొప్ప, నేనే తోపు అనుకుంటే తొక్కి నార తీస్తాం.